ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కీర్తనల గ్రంథము 127వ కీర్తన 2వ వచనాన్ని చదువుకుందాం. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మన జీవితం చీకు చింతలు లేకుండా విశ్వాసం ఆనందాలతో నిండిన జీవితంగా ఉంటే ఎంత బాగుంటుంది కదా. తన స్వంత బిడ్డల అవసరాలను మన పరలోకపు తండ్రి తప్పక తీరుస్తాడు. మనం అడగకముందే మనకి ఏం కావాలో ఆయనకి తెలుసు. కాబట్టి మనం వెళ్ళి చక్కగా సమయానికి నిద్రపోదాం. మనం రాత్రంతా నిద్రపోకుండా మెలకువగా ఉంటూ తీవ్రంగా ఆలోచిస్తూ ప్రణాళికలు వేస్తూ మన సమయాన్ని వృధా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా మన ఆరోగ్యాలు పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం దేవుని మీద పూర్తిగా ఆధారపడడం నేర్చుకుంటే నిద్ర పట్టకపోవడం అనేది ఉండదు. భయం మన గుండెలను కొరుక్కుని తింటుంది. అందుకని మన చింత ప్రభువుకు అప్పగిద్దాం. భయం లేకుండా చక్కటి ప్రశాంతకరమైన జీవితానికి రాత్రి సమయాలలో ఆయన దగ్గర ప్రార్థించడం, ఇంకా ఆయనను గూర్చిన ధ్యానం మన జీవితానికి ఎంతో మధురంగా ఉంటుంది. ఆయన మనకు మంచి నిద్ర ఇస్తాడు. నిద్ర నుండి లేచాక మనసులో హాయి, శరీరములో నూతన ఉత్తేజాన్ని పొందుతాం. ప్రియులారా, దేవుని ప్రేమకు పాత్రులమైన మనకు, ఆయనకు ప్రియులైన మనకు అంతకంటే గొప్ప ఘనత ఏమీ లేదు. అలాంటి కృపను పొందిన వారు దేవునికి మరింత ప్రియులుగా బ్రతకాలని కోరుకుంటారు తప్ప వారికి ఏ కోరికలు ఉండవు. అందుకని వీరిలో ఏ స్వార్థపూరితమైన కోరికైనా పూర్తిగా నిద్రలోకి జారుకుంటాయి. పరలోక రాజ్య వారసులమైన మనం దేవుని ప్రేమను మించి దేన్ని కోరుకుంటాం? నా ప్రాణము నీకు రావలసింది అన్నీ ఆయన ప్రేమలో ఉన్నాయి. అందుకని చక్కగా విశ్రాంతి తీసుకుందాం, నెమ్మదిగా నిద్రపోదాం, భయం లేకుండా హాయిగా ఉందాం. దేవుడు గనక మనకు విశ్రాంతి కలిగించి నిద్రను, ఆ నిద్రలో విశ్రాంతిని ఇవ్వకపోతే మనం మంచం మీద ఇటు అటు దొరుకుతాం. చక్కగా నిద్రపోము. అంటే అది దేవుడిచ్చినది. ప్రభువు మాత్రమే శాంతి, విశ్రాంతి అనే ఆయనే మనకి సర్వస్వం. మరి ఒక విషయం, దేవుని కౌగిట్లో ఉన్న మనం నిద్రపోయినప్పుడు అది జీవమైన, మరణమైన, సంపూర్ణమైన భద్రత ఉంటుంది. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. అటు బాధ్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. మేము
మా జీవితములో భయము లేకుండా ధైర్యము కలిగి మా జీవితాన్ని సంతోషభరితంగా చక్కటి జీవితాన్ని జీవించడానికి మేము మా జీవితంలో మీ యందు విశ్వాసం ఉంచిన వారిగా మీ మీద ఆధారపడిన వారిగా ఉండగలిగిన బాధ్యత మీ పిల్లలమైన మా అందరికీ దయచేయండి. మీ పిల్లలను కలిగినంతటినీ దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషుల్ని దీవించండి. చిన్న బిడ్డల యవనస్తుల చదువులో సహాయం చేయండి, ఆరోగ్యాల్లో సహాయం చేయండి, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి, ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి, చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. అలాగే ప్రీడ, వివాహములు కాని వారికి అవుటకును, అయిన వారికి గర్భఫలాలు, గర్భము లేని వారికి గర్భఫలాలు ఇమ్మని, గర్భము కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లలు అవసరతలు, సమస్యలు, రుణాలు, బలహీనతల నుంచి మీ పిల్లల్ని మీరు విడిపించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.